కార్మేణి సెల్వం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీని సింపుల్‌గా చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసిన అప్పులు ఒక మిడిల్ క్లాస్ డ్రైవర్ లైఫ్‌ని ఎలా మార్చేస్తాయి, ఆ కష్టాల నుండి ఎలా బయటపడ్డాడు అనే దాని మీద ఈ మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ మిడిల్ క్లాస్ స్ట్రగులింగ్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది కానీ ఫేసింగ్ మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్ళడానికి సినిమా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. డ్రామా, ఎమోషన్స్, హీరో జర్నీ ఆడియన్స్కి బాగా ఎంగేజ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్లో క్యూరియాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మూవీలో క్లైమాక్స్ అయితే బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. లాస్ట్లో వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. హీరో జర్నీకి ఒక మంచి క్లోజర్ ఇచ్చారు, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం కొంచెం ప్రిడిటబుల్గానే ఉంటుంది. ఇంకా డ్రామా విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేస్ చేసే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పరువు కోసం తీసుకున్న డిసిషన్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ని చాలా నేచురల్ గా చూపించారు. అందుకే సినిమాలో ఎమోషన్స్ అనేవి చాలా జెన్యున్ గా ఫీల్ అవుతాం. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సముద్రకణి గారి యాక్టింగ్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ని చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. కెరియర్ లో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లక్ష్మి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వైఫ్ క్యారెక్టర్ ఆమె పెర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా అనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కూడా వాళ్ళ క్యారెక్టర్ లో న్యాయం చేశారని చెప్పొచ్చు. టెక్నికల్ సైడ్ లో చూసుకుంటే బీజిఎం సినిమాలో ఎమోషన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేశాయి. సాంగ్స్ బాగున్నాయి కానీ కొన్ని చోట్ల ఫేసింగ్ కొంచెం స్లోగా అనిపించాయి. సినిమాటోగ్రఫీ సింపుల్ అండ్ రియలిస్టిక్ గా ఉంది. డైరెక్టర్ రామ్ చక్ర టేకింగ్ చాలా క్లీన్ గా ఉంది. తను చెప్పాల్సిన పాయింట్ ని క్లారిటీతో ప్రజెంట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే సినిమా అనేది ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం. ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.